ఇటీవల తమ కంటెంట్ ను కాపీ కొట్టారంటూ ఆరోపణ చేసిన ఈటీవీ విమ్ వెబ్ సిరీస్ కానిస్టేబుల్ కనకం వార్తలో నిలిచిన విషయం తెలిసిందే. దర్శకుడు ప్రశాంత్ కుమార్ దిమేలా డైరెక్ట్ చేసిన ఈ వెబ్ సిరీస్ లో వర్ష బొల్లమ్మ లీడ్ రోల్ చేసింది. తాజాగా ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ వచ్చింది. మరి ఈ కానిస్టేబుల్ కనకం సిరీస్ ఎలా ఉందో తెలుసుకుందాం. కథ విషయానికొస్తే 1990ల కాలంలో శ్రీకాకుళంలోని రేపెలలో ఈ సిరీస్ మొదలవుతుంది. ఈ గ్రామంలో అడవిగుట్ట అనే రహస్య ప్రాంతం ఉంటుంది. ఆ ప్రాంతంలోకి వెళ్లిన మహిళలు కనిపించకుండా పోతుంటారు. దీంతో అక్కడికి ఎవరు వెళ్లకుండా గ్రామస్తులు కఠిన నిర్ణయం తీసుకుంటారు. రేపలలో కనక మహాలక్ష్మి అలియాస్ కనకం అంటే వర్ష బొల్లమ్మ కానిస్టేబుల్ గా పోస్టింగ్ తీసుకుంటుంది. ఒక రోజు కనకం స్నేహితురాలు చంద్రిక అంటే మేఘలేఖ కనిపించకుండా పోతుంది. అసలు చంద్రిక ఏమైంది? కనిపించకుండా పోయిన మహిళలు ఏమయ్యారు? వీటి వెనకాల అసలు కథ ఏంటి? ఆ విషయం కనకం కనుక్కుంటుందా అనేది సిరీస్ కథ. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే కనకం పాత్రలో వర్ష పర్ఫార్మెన్స్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఆమె భయస్థురాలిగా చేసిన పర్ఫార్మెన్స్ మెప్పిస్తుంది. ప్రతి విషయానికి భయంతో వణికిపోతుంది. అయితే ఆమె స్నేహితులు తనని భయం వదిలేసి ధైర్యంగా ఉండాల్సిందిగా సూచిస్తూ ఉంటారు. తర్వాత భయాన్ని విడిన కనకం ఎలాంటి సాహసం చేసింది అనేది ప్రేక్షకులు మెప్పిస్తోంది. 1990లో ఈ సిరీస్ జరుగుతుండటంతో అప్పటి పరిస్థితిని దర్శకుడు చక్కగా చూపెట్టారు. ఆ రోజుల్లో ఆడవారిని చులకనగా చూసే విధానం మన కళ్ళకి కట్టినట్టుగా చూపెట్టారు. ఈ సిరీస్ ఒక చక్కటి నోట్ తో స్టార్ట్ కావడం ఆడియన్స్ ను ఇంప్రెస్ చేస్తుంది. పాత్రల్ని మలిచిన తీరైతే చక్కగా ఉంది. కనకం ఆమె స్నేహితురాలు చంద్రిక పాత్రల మధ్య బాండింగ్ చక్కగా ప్రజెంట్ చేశారు. కథకి కావాల్సిన ఎమోషన్ వారిద్దరూ పండించారు. విలన్ పాత్ర కూడా ఆకట్టుకునే విధంగా ఉండడం సిరీస్ కి కలిసొచ్చింది. హత్యల వెనకాల కారణాన్ని కూడా చక్కగా చూపెట్టారు. రాజీవ్ కనకాల, శ్రీనివాస్ అవసరాల, రమణ భార్గవ్, ప్రేమ్ సాగర్ తమ పాత్రలతో మెప్పిస్తారు. మైనస్ ఫ్యాన్స్ విషయానికి వస్తే ఓటీటీ ప్లాట్ఫామ్ లో థ్రిల్లర్ సిరీస్ కి కొదవే లేదు. అలాంటిది కొత్తదనం లేకపోతే ఏం సిరీస్ కి కూడా ప్రేక్షకులైతే ఆదరించరు. కానిస్టేబుల్ కనకం కూడా అదే తరహాలో వైవిధ్యాన్ని వదిలి చక్కటి థ్రిల్లింగ్ సిరీస్ గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇక ఇందులో ఇన్వెస్టిగేషన్ విధానం చాలా బోరింగ్ గా సాగడం పెద్ద మైనస్. థ్రిల్స్ లేకపోవడం ఈ వెబ్ సిరీస్ కి పెద్ద లోపమనే చెప్పాలి. ఇలాంటి కథను చాలా సార్లు చూసినట్టుగా అనిపిస్తోంది. అయితే గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే కనుక ఉంటే ఈ సిరీస్ ఫలితం వేరేలా ఉంటుంది. ఈ సిరీస్ లో వావ్ మూమెంట్స్ లేకపోవడంతో చాలా రొటీన్ టెంప్లే గా ఉంటుంది. కథను స్టార్ట్ చేసిన తీరు బాగున్నా హీరోయిన్ ఫ్రెండ్ ఎప్పుడైతే తప్పిపోతుందో ఇక అప్పటి నుంచి ఈ సిరీస్ ముందుకు సాగిన తీరు పెద్దగా ఇంప్రెస్ చేయదు. సాంకేతిక విభాగం పనితీరు విషయానికి వస్తే కానిస్టేబుల్ కనకం తెలుగు డిజిటల్ కంటెంట్ లో టెక్నికల్ గా ఒక చక్కటి ప్రయత్నమనే చెప్పాలి. సురేష్ బొబ్బిలి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ క్రైమ్ థ్రిల్లర్ కి బలంగా మారింది. రైటింగ్ అంతగా ఆకట్టుకోకపోయినా బీజిఎం బాగా వర్కౌట్ అయింది. శ్రీరామ్ ముక్కుపాటి సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. విష్ణువర్ధన్ పుల్లా ప్రొడక్షన్ డిజైన్ కూడా మెప్పిస్తోంది. ఎడిటింగ్ చాలా వరకు పర్వాలేదు అనిపించింది. ఇంకొంచెం బలంగా రాసుకుని ఉంటే ఎంగేజింగ్ గా ఉంటుంది అనిపిస్తుంది. ఫైనల్ గా చెప్పాలంటే ఓవరాల్ గా చూస్తే కానిస్టేబుల్ కనకం ఒక క్రైమ్ థ్రిల్లర్ కొన్ని మూమెంట్స్ తో పర్వాలేదు అనిపిస్తుంది. వర్ష బొల్లమ్మ విలన్ నటనతో పాటు లీడ్ క్యాస్ట్ పర్ఫార్మెన్స్ లు ఆకట్టుకున్నాయి. కథలో కొత్తదనం లేకపోవడం, స్క్రీన్ ప్లే మెప్పించకపోవడం మైనస్. థ్రిల్లర్ సిరీస్ ని ఇష్టపడేవారు ఈ వెబ్ సిరీస్ ని తక్కువ అంచనాలతో చూడడం అయితే చాలా బెటర్.